సృష్టికర్త సమస్తాన్ని సృష్టించి ఇది మంచిది 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 అంటూ చెప్పుకుంటూ వచ్చారు. చెడ్డదంటూ ఎక్కడా లేదు. చెడు ఎప్పుడు అనేది అమల్లో జరిగిందంటే పాపం వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ యొక్క స్థితి కనబడుతుంది. ఇప్పుడు ఇంకా ఈ మానవులు ఇంకా ఆ మంచి చెడ్డలను చూస్తూ పరిగణలోకి తీసుకుంటున్నారు. అమావాస్య మంచిది లేకపోతే అమావాస్య చెడ్డది, పౌర్ణమి మంచిది. ఈ యొక్క స్థితి ఏంటండి అసలు? ఆ సూర్యుడిని చంద్రుడిని వెలిగించుటకై, లోకానికి వెలిగించుటకై, లోక సంబంధమైన విషయాలకి మానవులకు ఉపయోగపడే స్థితి అంతటిని అందులో పెట్టి, ఆ సూర్యుడు ఆ వెలుగు మనకు డి విటమిన్ అందజేస్తుండగా, సూర్యరశ్మి చంద్రుడి మీద పడగా ఆ చంద్రుడు కాంతినివ్వగా మనకి మంచి పుష్కలమైన ఆ వెలుగును దేవుడు సృష్టించగా, అవి అక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అన్ని ప్రయోగాలు చేస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా వాటిని ఒక దేవీ దేవతలుగా లేకపోతే వేరే ఒక వాటిలో దైవత్వాన్ని చూస్తూ వాటి యొక్క ప్రక్రియను మంచిగాను చెడ్డగాను రూపొందించుకుంటున్న స్థితులు ఉన్నాయి. ఇంకా ఎదగాలి, మనం మారాలి. చంద్రబలం తారాబలం అంటున్నారు, అవన్నీ రాలిపడిపోయే రోజులు వస్తాయని బైబిల్ చెప్తాం. ఆకాశ నక్షత్రాలన్నీ రాలిపడిపోతాయని చెప్తున్నాం. రాలే రోజు ఖచ్చితంగా ఉంది. ఇంకా మారాలి. మనం జ్ఞానం చదువుకుంటున్నాం. పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వారు కూడా ఇంకా ఈ యొక్క ముహూర్త బలాలను చూస్తున్నారు. ఇప్పుడు ప్రసవ టైం చూస్తే స్త్రీ ఆ ప్రసవం 9 నెలలు నిండిన తర్వాత డెలివరీ అవడం అనేది సహజం. కానీ ఇప్పుడు మారిపోయింది. మంచి రోజున డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ మంచి రోజున డెలివరీ అవ్వడం అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు సర్జరీ చేస్తున్నారు, సిజేరియన్ చేస్తున్నారు. ఆ సిజేరియన్ చేసే స్థితి కొద్దిసేపు ఆపి రేపు మంచి గడియలు వస్తాయి, రేపు చేద్దరు కానీ డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ గారికి సలహా ఇచ్చే పరిస్థితులు ఎదిగారు. ఒక ఆయన అట్లాగే ఈరోజు డెలివరీ చేయాలి, అమ్మాయి బిడ్డ లోపల కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈరోజు ఈ నైట్ చేసేయాలి, సర్జరీ చేసేయాలి అంటే, కాదు ఎర్లీ మార్నింగ్ చేద్దరు కానీ చెప్పి మంచి గడియలు వస్తాయి, మంచి గడియలో నా మనవడు పుడితే బాగుంటుందని చెప్పి అనుకుని రేపటికి వాయిదా ఇస్తే ఆపరేషను, ఆ బిడ్డ లోపలే చనిపోయింది. ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు వచ్చిన ఆచారాలండి ఇవి? ఎందుకు వచ్చిన పరిస్థితులండి ఇవి? దేవుడు నియమించిన ప్రతి పరిస్థితి మంచిదని చెబుతున్నప్పుడు ఆయన నీతిని అనుసరించుకుంటూ పోతే మనకంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెడు జరుగుతుంది అంటే మనలో ఉన్న ఆ చెడు తత్వమే మనకి చెడు తీసుకొస్తుంది. కనుక అట్లా వద్దు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అన్నీ మంచివి, అన్నీ మంచివి మంచివి దేవుని దృష్టిలో చెడు అనేది ఎక్కడ లేదు. కనుక ఈ యొక్క స్థితులన్నీ కూడా మార్చుకోకపోతే, ఇంకా బైబిల్ చదువుతూ వాక్యం లేఖనాల్ని అనుసరిస్తూ కూడా ఈ ఆచార వ్యవహారంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ఆ ఆచారాలను ఆపండి. కొలసీలకు రాసిన పత్రికలో చెప్పారు, గలతీలకు రాసిన పత్రికలో చెప్పారు, యెషయా గ్రంథంలో చెప్తున్నారు. ఎంత చెప్పినా మారని పరిస్థితి ఉండి ఎన్ని కానుకలు ఇస్తే లాభమే ఉంది, ఎన్నిసార్లు మీరు హల్లెలూయా చెప్తే లాభమే. వారికంటే దేవుడు తెలియదు, ప్రభు తెలియదు, దేవుని లేఖనం తెలియదు, వారు చేస్తున్నారు. మీరెందుకు అట్లా చేస్తున్నారు? దేవుడు ప్రశ్నిస్తే ఏమవుతారు? అందరూ ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉన్నది. కనుక బీ కేర్ఫుల్. దేవుని లేఖనాన్ని అనుసరించి జీవిద్దాం, దేవునికి లోబడి జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఆయన కాపుదలను మనం ఎల్లవెళ్ళలా ఉండేటట్టుగా చూసుకుందాం. ఆ రెస్పాన్సిబిలిటీ మనకే ఇచ్చాడు. మనం మనుషులమండి. భావ వ్యక్తీకరణ చేయడానికి నోటి మాటనిచ్చాడు, ఆలోచింపజేసే శక్తినిచ్చాడు. కొంచెమైనా ఆలోచించి ముందుకెళదాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె వ్యవహరించండి అని చెప్తున్నారు దేవుడు. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అని చెప్తున్నారు. నూతన స్వభావం మీ చిత్తవృత్తి యందు నూతన స్వభావం కలగాలి అని చెప్తున్నారు. ఆ ప్రాచీన స్వభావాలు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం పెట్టి కొనుక్కోలేదు, కానీ అమూల్యమైన యేసు క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని ఎరుగరా అని పేతురు గారు అంటున్నారు. మారాలి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు అన్నారు.
మీ తాతగారు ముత్తాతగారు దగ్గర నుంచి వస్తున్న ప్రతి ఆచారాన్ని, ఏ ఆచారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టమని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని రాజ్యం కావాలంటే ఖచ్చితంగా విడిచిపెట్టి తీరాలి.